రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను అడ్డుకుంది రెడ్డి నాయకులే అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టే కులగణన చేశారని అంజన్ కుమార్ తెలిపారు. ఓడిపోయే సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇచ్చారని అంజన్ కుమార్ అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకూడదని ఉత్తమ్ జగ్గారెడ్డి అడ్డు తగిలారని విమర్శించారు. ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వకూడదని చెప్పి జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారని అంజన్ కుమార్ ప్రశ్నించారు. నాకు డ్యామేజ్ అయ్యేది నేను కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుంది. ఆయన పోయినాక వీళ్ళంతా చేసుకుంటే మనకి ఇప్పుడు మాట్లాడతారు. మీరు ఒక్కలే ఉన్నారా? మీరే ఉన్నారు, అందరు కావాలంటే నేను ఒక్కలే కాదు. ఎవరికి కొట్లాడి మన అంతా యాదవులకు అందరికీ న్యాయం జరగాలి. చేయని ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఈ నేను వద్దానా పార్టీ మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరాలే. మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ ఆ జీవన్ రెడ్డికి ఎక్కిచ్చిరా. నేను అనేది ఏంటి, ఎవరికి పార్టీకి ముఖ్యమంత్రి గారికి మేము చిత్తశుద్ధితో అండగా ఉండి కష్టకాలంలో అండగా ఉండి కేవలం మన యాదవ్ సోదరులు అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం మేమందరం కూడా ఆ రోజు సదర్ గాంధీ భవన్కు పోతూ తీసుకుపోయి సదర్ చేసినాం. ఏదో దక్షిణాలు లేదు, దాన ధర్మం కాదు. మనందరం ఉక్కుమ్మడి గంటపదంగా ఉంటే తప్పక ఇవ్వాలి. అందరూ ఇవ్వడానికి మేము పోరాడతా, దేనికైనా సిద్ధం సకరిపోయడానికి. ఎట్లయినా మన రెండో జన్మ డూ ఆర్ డై ఫైట్ చేస్తా. నేను ఏమైనా భయపట్టేది లేదు. మీ గురించి ఎవరు రాహుల్ గాంధీ అంత మగవాడు ఎవరున్నారు? రాహుల్ గాంధీ పాపం వాళ్ళ తండ్రి చనిపోయే, వాళ్ళ నాయనమ్మ చనిపోయింది, వాళ్ళ తాత జైల్లో ఉండి అన్ని చేస్తే కొడుకులు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఎవరు వాడి ఇంట్లో కూకున్నాడు. అరే బిడ్డ ఎండనక వానక 6000 కిలోమీటర్లు తిరిగిన మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా తిరిగిండు. ఇవాళ మొగోన్ లెక్క మాట్లాడితే పార్లమెంట్లో మోదీకి ఐటీగా సెక్యులరిజంకి ఫేవర్గా మాట్లాడిన నాయకుడు అంటారు రాహుల్ గాంధీ. మాజీ ఎంపీ అంజన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి అడుగు తెలుసుకుందాం. రాజిరెడ్డి, మాజీ ఎంపీ ఆగ్రహానికి కారణం ఏంటి? తెలంగాణను అడ్డుకున్నది రెడ్లే అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే తనను గతంలో కేంద్ర మంత్రి అవ్వకుండా అడ్డుపడ్డారు కాంగ్రెస్ నేతలని చెప్పారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వకుండా కొందరు కుట్ర చేశారు అని చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు ఆయన. ఏంటి సడన్ గా అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహం? రోజా కాంగ్రెస్లో కుంపటి రాజుకుందని చెప్పుకోవచ్చు. అసంతృప్త గలాలు ఎగిసిపడుతున్నాయి. మొన్నటిదాకానేమో అసంతృప్తితో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ మీట్ పెట్టుకున్నారు. అంతేకాకుండా మధుయాష్కి గౌడేమో మొన్నటికి మొన్న అసలు అవినీతి ఆరోపణలు చేసిన అధికారులు ఇంకా కొనసాగుతున్నారని ఆయన కూడా విమర్శలు చేశారు. తాజాగా అంజన్ కుమార్ యాదవ్ అసలు రాహుల్ గాంధీ లేకపోతే తెలంగాణలో బీసీ కులగణన జరిగేదే కాదు, రాహుల్ గాంధీ వల్లనే బీసీ కులగణన జరుగుతుంది, ఇక్కడ రెడ్డిలంతా ఈ యొక్క బీసీ కులగణను చేయించే వాళ్ళు కూడా కాదనేది కూడా హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుందంటే కూడా అడ్డుకోవడానికి ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి అడ్డుకున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఆ ఇద్దరు నేతలు అడ్డుకున్నారనేది కూడా ఘాటుగా విమర్శలు చేశారు. అయితే అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ తనుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్కు యాదవ్ కోటల రాజ్యసభ సభ్యుడు వచ్చింది. యాదవులు అంటేనే రాజ్యసభ అంటేనే యాదవులు అనే విధంగా చెప్పుకొచ్చారు. అయితే అతనికి ఓడిపోయేటప్పుడు 2019లో సికింద్రాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చారు ఓడిపోయినప్పుడు. ఇప్పుడు 2024లో గెలిచే సమయంలో బీఆర్ఎస్లో కూర్చున్న అతను, ఇంట్లో కూర్చున్న అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తీసుకొచ్చేసి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇదంతా కూడా కుట్ర చేశారు అనేది కూడా అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే అతని కేంద్ర మంత్రి పదవికి, అదేవిధంగా అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ రాకుండా కూడా కాంగ్రెస్లో కుట్రలు జరిగాయి, అడ్డుకున్నారనేది కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద కాంగ్రెస్లో అసంతృప్త జాలలు ఎగిసిపడుతున్నాయి. అసంతృప్తులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అంటేనే వర్గ విభేదాలకు, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి మారుపేరు. అలాంటి కాంగ్రెస్లో ఈ యొక్క కులగణన దగ్గర నుంచి భయంకరంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ రావడానికి కూడా కారణము లాలూ ప్రసాద్ యాదవే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పించారు. ఈ చెంచేగాళ్ళు కూడా ఎవరు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇప్పించలేదు అనేది కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే అంజన్ కుమార్ కామెంట్స్ కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి ఈట్ను పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రోజా.
రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.